ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళిని మనం వింటాము. బాబా ఈ మురళిలో సేవతో పాటుగా విదేహీ స్థితిని అనుభవం చేసుకోండి అన్నారు. కర్మల్లోకి వస్తూ ప్రతి కార్యం చేస్తూ మధ్యలో దేహానికి అతీతంగా, దేహ బాణానికి అతీతంగా విదేహీ స్థితిని అనుభవం చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా తపస్యలో కూర్చొని చేయాల్సింది కాదు. జనక మహారాజుకి విదేహి అని టైటిల్ ఇచ్చారు. రాజ్యం చేస్తూ, గృహస్థంలో ఉంటూ, బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, అన్ని కర్మలు చేస్తూ, మెహల్లోనే ఉంటూ, అన్ని వైభవాలు ఆకర్షణల మధ్యలో ఉండి దేహానికి అతీతంగా విదేహిగా ఉండేవారు అని బాబా మనల్ని అలాంటి అనుభవం చేసుకోండి అని చెప్పారు. ఇది 21 నవంబర్ 1998లో బాబా వినిపించిన మురళి. सेवा के साथ देह में रहते विदेही अवस्था का अनुभव बढ़ाओ. సేవతో పాటుగా దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సేవ చేయడంతో పాటుగా దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోవాలి. आज बाप दादा अपने चारों ओर के बच्चों को देख हर्षित हो रहे हैं. ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. क्योंकि बाप जानते हैं कि मेरा एक एक बच्चा चाहे लास्ट पुरुषार्थी भी है. ఎందుకంటే బాబాకు తెలుసు తన ఒక్కొక్క పిల్లలు వారు ఎంత డల్ పురుషార్థి అయినా, చివరి నంబర్లో పురుషార్థం చేస్తూ ఉన్నా, అంటే లాస్ట్ పిల్లలైనా సరే విశ్వంలో సర్వ ఆత్మలకెల్లా చాలా గొప్ప భాగ్యవంతులే. ఎందుకంటే భాగ్య విధాత తండ్రిని తెలుసుకున్నారు, గుర్తించారు, భాగ్య విధాత యొక్క డైరెక్ట్ పిల్లలుగా తయారయ్యారు. ఇటువంటి భాగ్యం మొత్తం కల్పంలో ఇంకే ఆత్మకి కూడా ఉండదు, ఉండబోదు అంటున్నారు. దీంతో పాటుగా మొత్తం విశ్వంలో అందరికంటే రిచెస్ట్, సంపత్తివంతులు, ధనికులు, మీ అంతటి ధనికులు ఇంకెవరు ఉండరు అంటున్నారు. ఎంత గొప్ప పదంపతి అయినా సరే కానీ పిల్లల ఎదుట, పిల్లల దగ్గర ఉన్న ఖజానాలతో పోలిస్తే అసలు ఆ ధనవంతుల దగ్గర ఉన్నది ఏమీ సరిపోదు. అసలు పోల్చడానికే వీల్లేనంతగా మీరు ఉన్నతంగా ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే మీ ప్రతి అడుగులో పద్మాల సంపాదన ఉంది. ప్రతి అడుగులో పద్మాల సంపాదన ఉంది. వాళ్ళు రోజుకి ఇన్ని పద్మాలు సంపాదిస్తారేమో, కానీ మీరు బాబా స్మృతిలో ఒక్క అడుగు వేశారంటే ఒక పద్మం సంపాదించుకున్నట్లు. అలా రోజుకి ఎన్ని అడుగులు బాబా స్మృతిలో వేస్తే అన్ని పద్మాల సంపాదన జరుగుతుంది. ఒక పద్మము అంటే ఎన్ని వేల కోట్లో తెలియదు, చాలా ఎక్కువ. మనము మిలియన్, బిలియన్, ట్రిలియన్ అని చెప్పుకుంటాం, కానీ పద్మాలు అంటే చాలా ఎక్కువ. మరి అంత సంపాదన కేవలం బాబా స్మృతిలో ఉండి మనం చేసుకుంటున్నాం. అందుకే బయట ప్రపంచంలో ఎంత అధికంగా సంపాదించేవారైనా మీ దగ్గర ఉన్నటువంటి లాస్ట్ నంబర్ పురుషార్థి కన్నా కూడా తక్కువే అంటున్నారు. రోజంతలో 1-2 అడుగులైనా బాబా స్మృతిలో ఉండి వేసినట్లయితే ప్రతి అడుగులో పద్మాలు,
మరి రోజంతలో ఎన్ని పద్మాలు జమ అవుతాయి? ఇలా ఎవరైనా ఉంటారా ఒక్క రోజులో పద్మాల సంపాదన చేసుకునేవారు? అందుకే బాప్దాదా అంటున్నారు, ఒకవేళ భాగ్యవంతులను చూడాలి అనుకుంటే, రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ని చూడాలి అనుకుంటే, ఆ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆత్మలు ఎక్కడున్నారు? బాబా అంటారు, నా పిల్లల్ని చూడండి, నా పిల్లల్ని చూడండి, వీళ్ళే ఆ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆత్మలు అని. పిల్లలైన మీ వద్ద కేవలం ఒక్క స్థూల ధనం యొక్క ఖజానా కాదు. అదైతే కేవలం ఇక్కడ ప్రపంచంలో ధనవంతులు, షావుకారులు వాళ్ళందరి దగ్గర ఉండే ఉంటుంది. మరి మీరు పిల్లలు అనేక ఖజానాలతో నిండుగా ఉన్నారు. ఇక్కడ స్థూలంగా కరెన్సీ పరంగా ధనవంతులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ మిగతా అన్ని ఖజానాలు, కరెన్సీ ఉన్న వాళ్ళందరి దగ్గర ఆరోగ్య ఖజానా ఉందా? సంతోషపు ఖజానా ఉందా? జ్ఞాన ఖజానా ఉందా? గుణాల ఖజానా ఉందా? లేదు కదా. అందరి దగ్గర అన్నీ ఉండాలి అని ఏమీ లేదు. కానీ బాబా అన్నారు, మీ దగ్గర అన్ని ఖజానాలు ఉన్నాయి. ఖజానాల లిస్ట్ అయితే మీకు తెలుసు కదా. ఈ స్థూల ధనము ఇదేమీ గొప్ప విషయం కాదు. కానీ మీ వద్ద జ్ఞాన ఖజానా ఉంది, శక్తుల ఖజానా ఉంది, సర్వ గుణాల ఖజానా ఉంది, సంతోషపు ఖజానా ఉంది. అలాగే సర్వులకు సుఖము, శాంతి యొక్క మార్గాన్ని తెలియచేస్తే ఆశీర్వాదాలు ఏవైతే పొందుతారో ఆ ఆశీర్వాదాల ఖజానా ఉంది. ఇవన్నీ అవినాశీ ఖజానాలు. ఇవి కేవలం పరమాత్మ పిల్లలకి తప్పిస్తే ఇంకెవ్వరి వద్ద ఉండవు. ఇవి మీకు అవినాశిగా లభించాయి అంటున్నారు బాబా. పరమాత్మ పిల్లలకే అవినాశి ఖజానాలు అవినాశిగా లభించాయి. అంటే బాబా ఇవ్వగానే అవి వినాశనం అవ్వవు. వాటిని ఎవరు లాక్కోలేరు, ఎవరు తీసుకోలేరు. మరి బాప్దాదా ఇటువంటి ఖజానాలకు యజమానిగా ఉన్నటువంటి పిల్లలను చూస్తూ ఎంత ఆత్మీక గర్వం ఫీల్ అవుతున్నారు. బాబాకు చాలా గర్వంగా, చాలా నషగా అనిపిస్తుంది. బాప్దాదా సదా ఇటువంటి సంపన్నులైనటువంటి పిల్లల్ని చూసి ఇదే పాట పాడుతూ ఉన్నారు. ఏంటి బాబా పాట? వాహ పిల్లలు వాహ. మీరు కూడా మీ యొక్క భాగ్యాన్ని చూసుకొని అంతే నష మరియు గర్వంతో ఇలాగే పాట పాడుకుంటారు కదా. హాత్ కి తాళి బజా సక్తే హో. బాబా ఇలా చెప్తూ చెయ్యితో చప్పట్లు కొట్టొచ్చు అంటున్నారు. చేతులతో అనట్లా, చెయ్యితో. అందరూ చప్పట్లు కొట్టారు. 2 చేతులకు ఎందుకు కష్టపెడుతున్నారు అంటున్నారు బాబా. ఒక్క చేయితో చప్పట్లు కొట్టవచ్చు, ఇలా ఊపడం. ఇది ఒక్క చేయితో చప్పట్లు కొట్టడం. 2 చేతులను ఎందుకు శ్రమ పెడుతున్నారు అని బాబా అంటున్నారు. ఒక్క చేయితో చప్పట్లు కొట్టడం బాగుంటుంది, అది వచ్చు కదా మీకు అంటున్నారు. బ్రాహ్మణులది ప్రతి కర్మ కూడా అందరికంటే భిన్నంగా, అతీతంగానే ఉంటుంది. బ్రాహ్మణులు శాంతి ప్రియులు కాబట్టి చప్పట్లు కూడా శాంతిగా కొట్టడమే బాగుంటుంది అంటున్నారు. మరి నష ఉందా? అందరికీ ఉంది కదా. ఇప్పుడు ఉంది, ఇక పైన కూడా నష ఉంటుంది, నిశ్చితమై ఉంది. బాప్దాదా సమయం అనుసారంగా తీవ్ర వేగమును పిల్లల్లో చూడాలనుకుంటున్నారు. మన పురుషార్థంలో వేగాన్ని బాబా చూడదలుచుకున్నారు. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లలను జీవనముక్త స్థితిలో సదా చూడాలనుకుంటున్నారు. మీరందరూ ఏమని ఛాలెంజ్ చేశారు? బాబా నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని మేము ఎలాగైనా తీసుకొని తీరుతాము అని ఛాలెంజ్ చేశారు కదా. కానీ బాబా అంటున్నారు, మీ అందరికైతే
ముక్తి జీవన్ముక్తి వారసత్వం లభించేసింది కదా. తీసుకున్నారా, ఇంకా తీసుకోవాలా బాబా నుండి? ముక్తి జీవన్ముక్తి లభించిందా లేదా? లభించింది కదా. లేకపోతే సత్యుగంలో పొందుతాం కదా, ముక్తి అంటే పరంధామం వెళ్ళాక పొందుతాం కదా అనుకుంటున్నారా? ఇప్పుడే వాటి అనుభవం చేసుకుంటున్నారు కదా. ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వము ఇప్పుడు సంగం యుగంలోనే అనుభవం చేసుకోవాలి. దేని నుండి ముక్తి? దుఃఖాల నుండి ముక్తి, దైహిక ఆకర్షణల నుండి ముక్తి, పరచింతన పరదర్శనం నుండి ముక్తి, వ్యర్థం నుండి ముక్తి, దేహ భ్రాంతి నుండి ముక్తి, దైహిక బంధనాల నుండి ముక్తి, కర్మ బంధనాల నుండి ముక్తి. ఎన్ని రకాలుగా మనము ముక్తిని పొందిన అనుభవం చేస్తున్నాం. జీవితంలో ఉంటూ సమయం నాజుగ్గా ఉంది అని తెలిసి, పరిస్థితులు, సమస్యలు, వాయుమండలం డబల్ దూషితమై ఉన్నాయి అని కూడా తెలిసి, వీటన్నిటి ప్రభావాల నుండి ముక్తులుగా అనుభవం చేసుకుంటున్నారు. జీవితంలో ఉంటూ వీటన్నిటి ప్రభావం నుండి ముక్తులుగా, ఇలా విభిన్న రకాల బంధనాల నుండి ముక్తులుగా అనుభవం చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా సూక్ష్మ బంధనమే లేదు. ఇటువంటి జీవితం ముక్త స్థితి యొక్క అనుభవం చేస్తూ ఉన్నారా? లేకపోతే అంతిమంలో చేస్తాము అంటారా? ఇప్పుడే తయారవుతారా, అంతిమంలో తయారవుతారా? ఎవరైతే అంతిమంలో తయారవ్వడానికి బదులుగా ఇప్పుడే తయారవుతాము లేదా తయారయ్యే ఉన్నాము అని అంటారో వారు చెయ్యొద్దండి అంటున్నారు. అందరూ చెయ్యెత్తుతున్నారు, మిక్స్డ్గా చెయ్యెత్తుతున్నారు అంటున్నారు బాబా. చాలా చతురతతో పిల్లలు చెయ్యెత్తుతున్నారు, తెలివిగా. భలే చతురతను చూపించండి అంటున్నారు. అంటే మీ తెలివిని ప్రదర్శించండి, ఓకే, కానీ బాప్ తాత ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నారు. అటెన్షన్ ప్లీజ్. బాబాకు ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలని ఏదేమైనా సరే బంధన ముక్తులుగా, జీవన ముక్తులుగా చెయ్యాల్సిందేనని బలమైన కోరిక ఉంది. బాబా పూనుకున్నారు, ఇంకా ఏదేమైనా సరే వీళ్ళని నేను బంధన ముక్తులుగా, జీవన ముక్తులుగా చెయ్యాల్సిందేనని. ఏ విధినైనా బాబా తీసుకుంటారు. బాబా దగ్గర చాలా రకాల విధులు ఉన్నాయి. బాబా అన్నారు, ఏ విధితో అయినా సరే నేను మిమ్మల్ని బంధనముక్తులుగా, జీవనముక్తులుగా చేస్తాను తప్పనిసరిగా. తెలుసు కదా బాబా వద్ద ఏం విధులు ఉన్నాయో. ఏమున్నాయి? బాబా మనల్ని బంధనముక్తులుగా చేయడానికి ఒకటేమో జ్ఞానము, శ్రీమతము, మార్గం చూపించడం, ఇది చేస్తారు. కానీ మనం దానిపైన నడవకపోతే ఇంకొక మార్గం కూడా ఉంది. బాబా అంటారు, చాహే ప్యార్ యా మార్. ప్రేమతో మారకపోతే మార్, దెబ్బలు, శిక్షలు, ఎలా అయినా సరే పరిస్థితులే మిమ్మల్ని జబర్దస్తిగా మార్చేస్తాయి. మరి మీకు తెలుసు కదా, ఈ తెలివైతే ఉంది కదా, మరి తయారవ్వాల్సింది మీరే. చాహే చాహో చాహే నహీ చాహో బన్నా తో పడేగా హీ. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు తయారవ్వాల్సిందే అంటున్నారు. అప్పుడేం చేస్తారు మరి? ఇప్పటి నుండే తయారవుతామని సభలో అందరూ చెప్తున్నారు. బాబా అన్నారు, మీ నోట్లో గులాబ్ జామున్. అందరి నోటిలో గులాబ్ జామున్ వచ్చేసింది కదా. కానీ ఈ గులాబ్ జామును, ఇది బాబా చెప్పేది బంధనముక్తులుగా చేసేటువంటి గులాబ్ జామున్. షుగర్ పెంచే గులాబ్ జామున్ గురించి చెప్పట్లా బాబా. అలా అని గులాబ్ జామున్లు తినేసేయడం కాదు అంటున్నారు. హాల్ యొక్క శోభ చాలా బాగుంది. ఒక మాల సమానంగా
కనబడుతుంది అంటున్నారు. ఇక్కడ నుండి చూడండి, స్టేజ్ పై నుండి చూస్తే ఒక మాలలాగా కనబడుతుంది. ఈ కుర్చీల్లో కూర్చున్నటువంటి వారందరిది ఒక మాల తయారైంది అంటున్నారు. మంచిది, కారణం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కుర్చీ అయితే మీకు లభించింది. మరి బాప్దాదా ఏం చెప్తున్నారంటే ఫైనల్ సమయం అనుసారంగా ఎప్పుడైతే విజిల్ వేయడం జరుగుతుందో అప్పుడు జీవనముక్తి యొక్క కుర్చీ పైన కూడా ఇలాగే కూర్చోండి అంటున్నారు. ఇప్పుడు ఎలా అయితే చక్కగా కుర్చీల్లో కూర్చున్నారో జీవనముక్తి విజిల్ వేసినప్పుడు ఆ సీట్ పైన కూడా మీరు కూర్చోగలగాలి. మరి కూర్చుంటారా లేక ఇప్పుడే కుర్చీ పైన కూర్చుంటారా? నేలపైన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కుర్చీ దొరకలేదు, కానీ వారు ఏం చేశారు, ముందు మీరు అంటూ వేరే వాళ్ళకి కుర్చీ ఇచ్చారు. మరి నేలపైన కూర్చున్న వాళ్ళ విషయం ఏంటి? వాళ్ళ విశేషత ఏమిటి? బాబా అన్నారు మీది తపస్య. నేలపైన కూర్చున్నటువంటి వాళ్ళది తపస్యకు గుర్తు అంటున్నారు. నేలపైన కూర్చోవడం, తపస్విలాగా ఉన్నారు మీరు అని అంటున్నారు బాబా. రెండవది ఆరోగ్యానికి గుర్తు. నేలపైన కూర్చున్నారు అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. అంటే హెల్త్ కూడా ఉంది, తపస్య ద్వారా సర్వ ఖజానాల వెల్త్ కూడా ఉంది. మరి ఎక్కడైతే హెల్త్ వెల్త్ రెండూ ఉంటాయో అక్కడ హ్యాపీగా ఉండే ఉంటారు. మరి మంచిది, హెల్దీగా ఉన్నారు, వెల్దీగా ఉన్నారు. వెల్దీగా అంటే సంపన్నంగా ఉన్నారు. మరి బాప్దాదా ఈరోజు చూస్తూ ఉన్నారు పిల్లల్లో 3 రకాల స్టేజెస్ కనబడుతున్నాయి. ఒకటేమిటంటే పురుషార్థి స్టేజ్. దాంట్లో పురుషార్థీలు ఉన్నారు, తీవ్ర పురుషార్థీలు కూడా ఉన్నారు. రెండవ స్టేజ్ ఏమిటంటే పురుషార్థంలోని ప్రాలబ్ధం, అంటే జీవన్ముక్త స్థితి యొక్క స్టేజ్ని అనుభవం చేసుకోవటం. ఒకటేమో పురుషార్థంలో తీవ్ర పురుషార్థీలు కూడా వచ్చేస్తారు. రెండవదేమో ప్రాలబ్ధం. ప్రాలబ్ధం అంటే జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోవటం. కానీ లాస్ట్ స్టేజ్, సంపూర్ణ స్టేజ్ ఏమిటి అంటే మూడవది దేహంలో ఉంటూ కూడా విదేహీ స్థితిలో ఉండటం, విదేహిగా అనుభవం చేయటం. ఇది మూడవ స్టేజ్. పురుషార్థం యొక్క స్టేజ్ అయితే చాలా మందిలో కనబడుతుంది. చాలామంది బాబా పిల్లలందరూ పురుషార్థిగా ఉన్నారు. ఇక రెండవ స్టేజ్ ప్రాలబ్ధము, అది తక్కువ ఉంది అంటున్నారు. జీవన్ముక్త స్థితి యొక్క అనుభవం అది చాలా తక్కువ ఉంది. ప్రాలబ్ధం అంటే ఒక సెంటర్కి నిమిత్తంగా అవ్వటము, లేక స్పీకర్గా అవ్వటము, లేకపోతే స్థూలంగా కనిపించేవి ఏవైనా లభించటము, డ్రామానుసారంగా వేరువేరుగా విశేషమైన సేవకి నిమిత్తంగా అయ్యే అవకాశాలు రావటము, దీనిని ప్రాలబ్ధం అనట్లేదు. ఈ విషయాలు కాదు. ఇవన్నీ అయితే లిఫ్ట్ యొక్క గిఫ్ట్ అని చెప్పవచ్చు. కానీ ఇంకా ముందుకెళ్తే సర్వుల ద్వారా ఆశీర్వాదాలు లభించటం, ఇది ప్రాలబ్ధం. జీవనముక్త స్థితి యొక్క ప్రాలబ్ధము అంటున్నారు. ఏ బంధనాలు లేకుండా ఉండటం. మీరు ఒక చిత్రాన్ని చూపిస్తారు కదా, ఒక సామాన్య స్థితిలో ఉన్నటువంటి మానవుడికి ఎన్ని బంధనాలు ఉన్నాయి అని ఒక మనిషిని పూర్తి చింతాగ్రస్తుడిగా చూపించి అన్ని సంఖ్యలు చూపిస్తారు. ఆ సంఖ్యలలో ఒక్కొక్క సమస్యని రాసి ఉంటుంది. అక్కడ ఒక దగ్గర పిల్లలు, ఒక దగ్గర బాధ్యతలు, ఒక దగ్గర ఆర్థిక పరిస్థితులు, ఇంకో దగ్గర అనారోగ్యం, ఇలా అన్ని రకాల సమస్యలను చూపిస్తారు. ఈ చిత్రం గుర్తుంది కదా అంటున్నారు బాబా. ఒక చిత్రం గురించి బాబా వినిపిస్తున్నారు. ఆ చిత్రంలో మనిషి ఎన్ని సంఖ్యలలో బంధింపబడి ఉన్నారో చూపిస్తూ ఉంటారు. మరి అటువంటి బంధనాలన్నిటి నుండి మీరు ముక్తిని పొందారు కదా అంటున్నారు.
ఇప్పుడు ఆత్మ అనేక రకాల బంధనాలని తెంచుకొని ఉంది. అజ్ఞాని ఆత్మల కోసమైతే ఆ చిత్రంలో చూపిస్తారు లోహపు బంధనాలు ఉన్నట్టుగా, అంటే ఇనుప సంఖ్యలు అజ్ఞాని మనిషికి ఉన్నట్టుగా చూపిస్తారు. పక్కనే ఒక జ్ఞాని వ్యక్తి సన్నని సూక్ష్మమైనటువంటి బంగారు దారాలతో బంధింపబడి ఉంటాడు. మరి బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా ఏవైనా సంఖ్యలే కదా, కానీ బంగారపు సంఖ్యలు చాలా సూక్ష్మంగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. ఇనుప సంఖ్యలు చాలా గట్టిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇనుప సంఖ్యల నుండి అయితే మీరు బయటపడ్డారు, అవైతే లేవు మీకు. కానీ సూక్ష్మంగా సంఖ్యలు ఇంకా ఉన్నాయి అంటున్నారు. చాలా రాయల్గా ఉన్నాయి. అవేంటి? పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఫీల్ అయ్యే పర్సనాలిటీ, ప్రతిదానికి ఫీలింగ్, ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ ఫీలింగ్ నేచర్ని ఏమంటారు? సూక్ష్మమైన బంధనం, స్వర్ణ బంధనం. అది అంటే బంగారు బంధనం. ఎప్పుడు చూసినా తన మంచి తనకు కనబడుతూ ఉంటుంది తప్ప ఎదుటి వారిది కనిపించదు. నేను బాగున్నాను అనుకుంటారు, ఎప్పుడు ఇదే ఫీలింగ్లో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు బాగుండరు, బాగలేరు, సరిగ్గా ఏమీ చేయట్లేదు. కానీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను చాలా బాగున్నాను, నేను చాలా ముందుకెళ్తున్నాను అనుకుంటారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఈ జీవన బంధనం యొక్క దారాలు మెజారిటీ పిల్లల్లో కనబడుతున్నాయి. ఇటువంటి సూక్ష్మమైనటువంటి బంగారపు సంఖ్యలు చాలామంది పిల్లల్లో కనిపిస్తూ ఉన్నాయి. చాహే ఏక్ హో చాహే ఆధా హో లేకిన్ జీవన్ ముక్త్ బహుత్ బహుత్ తోడే దేకే. అది ఒక్క బంధనం కావచ్చు, సగం కావచ్చు. ఈ జీవన్ముక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటున్న పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు అంటున్నారు. మరి బాప్దాదా చూస్తున్నారు. లెక్క ప్రకారంగా చూస్తే 1 సెకండ్లోనే జీవనముక్తి లభించాలి. లాస్ట్ స్టేజ్ అది. అంటే జీవనముక్త స్థితిని మనం ఇక్కడే సంగం యుగంలో అనుభవం చెయ్యాలి 1 సెకండ్లోనే. కానీ దాంట్లో ఇంకా బాబా కొంత కొరత చూశారు. పిల్లల్లో ఒక లోటు కనబడుతుంది, ఇంకా ఆ స్థితిలో ఉండలేకపోతున్నారు అంటున్నారు. ఇక 3వ స్టేజ్, చివరి స్టేజ్ ఏం చెప్పారు బాబా? దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా విదేహీ స్థితి. ఆ స్టేజ్ మరియు ఈ జీవనముక్త స్టేజ్, ఈ రెండిటిలోనూ చాలా 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 అటెన్షన్ కావాలి. పిల్లలందరూ బాబాని అడుగుతున్నారు, బాబా 99వ సంవత్సరం వస్తుంది, ఏం చెయ్యాలి, ఏమవుతుంది, ఎలా ఉంటాయి పరిస్థితులు అని, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. బాబా అన్నారు, ఈ 99 యొక్క చక్రంలో మీరు చిక్కుకోకండి, ఏం జరగదు. అంటే అప్పట్లో అందరూ చాలా భయపడ్డారు. ఇంకా 2000 సంవత్సరం వచ్చింది అంటే అన్ని కంప్యూటర్లు ఆగిపోతాయి, ఇయర్ 20 ప్రాబ్లం వచ్చేస్తుంది అని, మొత్తం శాటిలైట్స్ ఆగిపోతాయని చాలా భయపెట్టారు. దానికి కూడా సొల్యూషన్ కనిపెట్టారు. కానీ అంతకుముందు అంతా కూడా చాలా భయం ఉండేది అందరిలో. 99 తర్వాత ఇంకేముంటుందో, ప్రపంచం ఎలా ఉంటుందో అని. బాబా అన్నారు, ఈ చక్రంలో మీరు పడకండి, అంతా బాగానే ఉంటుంది. కానీ మీ స్థితి ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. మీరు ఎలా ఉంటారో, మీరేం బంధనాల్లో చిక్కుకుంటారా, ముక్తులుగా అనుభవం చేస్తారా, అది చూడండి అంటున్నారు. ఇప్పటి నుండి మీరు విదేహీ స్థితి యొక్క అనుభవం బాగా చేసుకోవాలి. ఏవైతే పరిస్థితులు రానున్నాయో, రాబోతున్నాయో, ఆ పరిస్థితుల్లో పాస్ అవ్వడానికి విదేహీ స్థితి యొక్క అభ్యాసం చెయ్యాలి. అందుకే అనేక విషయాలను వదిలి, ఇలా అయితే జరగదు కదా, ఇలా అయితే అవ్వదు కదా, ఏమవుతుందో ఏమో, ఇటువంటి ప్రశ్నలన్నింటినీ విడిచిపెట్టండి. విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేయండి. ఇంకెలాంటి పరిస్థితి లేక ఏ అలజడి యొక్క ప్రభావం మీ పైన పడదు. ప్రకృతిలోని పంచతత్వాలు కూడా మంచి రీతిగా మిమ్మల్ని కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ విదేహీ స్థితి యొక్క సాధన, విదేహీ స్థితి యొక్క అభ్యాసం కలిగినటువంటి ఆత్మలు
అస్సలు కొంచెం కూడా కదలరు, స్థిరంగా ఉంటారు, అచలంగా ఉంటారు, పాస్ విత్ ఆనర్గా అవుతారు, ఇంకా అన్ని విషయాల్లో పాస్ అయిపోతారు. కానీ బ్రహ్మా బాబా సమానంగా పాస్ విత్ ఆనర్ యొక్క ప్రూఫ్గా వారు నిలుస్తారు అంటున్నారు. బాప్ దాదా సమయం అనుసారంగా ఇదే సూచనను పిల్లలకి ఇస్తూ ఉన్నారు. మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా, ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ప్లాన్స్ అయితే తయారు చేయండి, పర్వాలేదు, ఆలోచించండి, కానీ ఆశ్చర్యపోకండి అంటున్నారు. ప్లాన్ చెయ్యండి కానీ టెన్స్ అవ్వకండి. చాలా ఆశ్చర్యపోతూ అయ్యో ఇలా అనుకోలేదు, ఇలా జరిగిందేంటి అని ఆశ్చర్యపోకండి. విదేహి సాక్షి స్థితిలో ఉంటూ ఆలోచించండి. ఆలోచించి ప్లాన్ తయారు చేయండి. ఒక్క సెకండ్లో ప్లాన్ తయారు చేస్తూ ఎలాంటి స్థితి ఉండాలంటారు బాబా? ప్లేన్ స్థితిలో ఉండండి. ప్లాన్ తయారు చేయండి, ప్లేన్ స్థితిలో ఉండండి. ప్లేన్ అంటే క్లీన్గా, మనసులో ఎలాంటి అలజడి లేకుండా ఉండండి. ఇప్పుడు ఇటువంటి స్థితి యొక్క అవసరం ఉంది. ఏ ప్లాన్ తయారు చేసినా బుద్ధిని ప్లేన్గా ఉంచుకోవాలి. ఈ విదేహీ స్థితి పరిస్థితిని సహజంగా దాటించేస్తుంది. ఏ విధంగా మేఘాలు వస్తాయి, వెళ్ళిపోతాయి, అలాగే విదేహీ స్థితిలో ఉంటే పరిస్థితులు అనే మేఘాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ మీరు మాత్రం అచలంగా స్థిరంగా ఉండేటువంటి ఆటను చూస్తారు. ఇప్పుడు ఈ అంతిమ సమయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ అసలు అంతిమ స్థితి గురించి మీరు ఆలోచించాలి అంటున్నారు. 99 అయిపోయింది అంటే ఇంకా 2000కి అంతా మునిగిపోతుందా, ఏమవుతుంది అని అలా ఆలోచిస్తున్నారు అందరూ. ఇప్పటికీ మనం 2024లో ఉన్నాం. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచింది, అంతా బాగానే ఉంది. అందుకే బాబా ఏమంటున్నారంటే సమయం గురించి మీరు ఆలోచించకండి, కానీ మీ స్థితి గురించి ఆలోచించండి. నలువైపులా ఉన్నటువంటి సేవల సమాచారము బాప్దాదా వింటూ ఉన్నారు. హృదయంలో ఇప్పటికీ అలసట లేకుండా పిల్లలు సేవ చేస్తూ ఉన్నందుకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సేవ అయితే చాలా ఉమంగ ఉత్సాహంతో చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కానీ సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఇది కొద్దిగా ఒకవైపే వంగిపోతుంది అంటున్నారు. బ్యాలెన్స్ ఉండట్లేదు. సేవ కానీ స్థితి కానీ రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి. ఒకవైపే వంగిపోవడం, ఒకవైపే మొగ్గు చూపుతూ ఉండడము అంటే బ్యాలెన్స్ తప్పడం కదా. మరి సేవ బాగా చెయ్యండి. బాప్దాదా సేవ కొరకు వద్దని అనట్లేదు, చాలా జోరు షోరుగా సేవ చేయండి. కానీ సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ని సదా ఉంచండి. స్థితిని తయారు చేసుకోవడంలో కొద్దిగా శ్రమ అనిపిస్తుంది. మరి సేవ అయితే సహజంగా జరిగిపోతుంది, కానీ సేవ యొక్క బలం కొద్దిగా స్థితిని ఉన్నతంగా చేసేదిగా ఉండాలి. బ్యాలెన్స్ ఉంచితే బాప్దాదా మరియు సర్వుల యొక్క సంబంధ సంపర్కంలో పరివారంలో వచ్చే వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ మీకు లభిస్తాయి అంటున్నారు. ఈ ఆశీర్వాదాల ఖాతాను బాగా జమ చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతా ఆత్మలలో ఎంత సంపన్నం అవ్వాలి అంటే ద్వాపరయుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలే లభిస్తూ ఉండాలి. అనేక జన్మలు ఆశీర్వాదాలు ఇవ్వాలి, కానీ జమ చేసుకునేది మాత్రం ఒక్క జన్మలోనే చేసుకుంటారు. మరేం చేయాలి? ఈ ఒక్క జన్మలోనే భవిష్యత్తు 63 జన్మలు పూజ్య స్థితిలో ఉండి మన విగ్రహము, మన ఫోటో అందరికీ ఆశీర్వాదాలని ఇవ్వగలగాలి. అన్ని ఆశీర్వాదాలు అంతమంది భక్తులకు ఇవ్వగలగాలి అంటే ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే అందరి ద్వారా మనము ఆశీర్వాదాలని జమ చేసుకోవాలి అంటున్నారు. మరి దీనికోసం ఏం చేస్తారు? స్థితిని సదా ముందుంచండి. సేవను ముందుంచడం కాదు, సేవ కన్నా ముందు మన స్థితి.
మన స్థితి చాలా ఉన్నతంగా ఉండాలి. స్థితి ద్వారా సేవ చేయాలి. సేవతో స్థితిని సెట్ చేసుకోవడం కాదు, స్థితితో సేవ చెయ్యాలి అంటున్నారు. ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మల కోసం ఏం జరిగినా మంచి జరుగుతుంది, మంచి జరిగేది ఉంది. కానీ బ్యాలెన్స్ కలిగినటువంటి పిల్లలకు అంతా మంచి జరుగుతుంది. బ్యాలెన్స్ తగ్గితే కొంచెం మంచిగా, కొంచెం తక్కువ మంచిగా అని అంటున్నారు. అంటే అది కూడా మంచే, కానీ కొంచెం తక్కువ. విన్నారు కదా ఏం చేయాలో? ప్రశ్నార్థకం, ఆలోచనలు బాగా ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఫినిష్ చేయండి అంటున్నారు. ప్రశ్నార్థకాలు సమాప్తం అవ్వాలి. బాగా దీర్ఘంగా ఆశ్చర్యపోతూ ఆలోచించడం కూడా ఫినిష్. ఇంక ఇలా జరగదు కదా, అలా జరగదు కదా, అమ్మో ఇలా అవుతుందేమో, ఇటువంటి ఆలోచనలన్నీ స్టాప్. ఇలాంటి స్థితి మనల్ని క్రిందకు లాగుతుంది, క్రింద మీద చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? అచ్చా, విదేశాల నుండి వచ్చినటువంటి గ్రూప్ని బాబా నిలబెట్టారు. విదేశాల్లో ఒక విశేషత బాప్దాదాకు బాగా నచ్చుతుంది. అదేమిటి అంటే అందరిలో ఉమంగ్ ఉత్సాహం చాలా ఉంది. విదేశాల్లో మూలన ఉన్నటువంటి బాబా స్థానాలు చాలా తయారవ్వాలి, ఇంకా తయారు చెయ్యాలి అని అందరికీ సంకల్పం ఉంది. మరి ఈ సంవత్సరము ఎన్ని కొత్త స్థానాలు తయారయ్యాయి అని బాబా అడుగుతున్నారు. చెప్తున్నారు 12 నుండి 15 వరకు సెంటర్స్ కొత్తగా తయారయ్యాయి అని. మంచి ఉమంగం ఉంది. సందేశం నలువైపులా అందరికీ అందించాలి అని. ఈ లక్ష్యం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరిని నిమిత్తంగా తయారు చేసి సేవ యొక్క లక్ష్యం బాగా పెట్టుకుంటున్నారు. ఈ విశేషత బాగుంది. ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరూ స్వయాన్ని సేవకు నిమిత్తంగా తయారు చేసుకోవడానికి ఆఫర్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ అందరు కూడా వర్కింగ్ వాళ్ళే, అందరూ జాబ్స్ చేస్తూ సెంటర్స్ నడిపిస్తూ ఉంటారు. అందరు ఇదే ఆలోచిస్తారు. ఇంట్లో కూడా ఇది బాబా ఇల్లు అంటారు. ఇదే ఉమంగ్ ఉత్సాహం చాలా ఉంది, మంచిది. ఉమంగ ఉత్సాహం కొరకు బాబా ఇన్ అడ్వాన్స్గా ముందుకెళ్లేందుకు శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. బాప్దాదా విదేశీ అనగా విశ్వ కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా తయారైనటువంటి పిల్లలతో ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సేవ మరియు విదేహీ స్థితిలో నెంబర్ 1గా విదేశీ పిల్లలు కావాలి అంటున్నారు. తయారవుతారు కదా? మరి ఎప్పటి వరకు తయారవుతారు? 99లో తయారవుతారా, లేకపోతే 2000 సంవత్సరంలో తయారవుతారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే తయారవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనను ప్రత్యక్షంగా మీరు పొందుతున్నారు కాబట్టి ప్రాక్టికల్ ప్రూఫ్ని కూడా ఇవ్వాలి. బ్రహ్మ బాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతులుగా అయ్యారు. మరి అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులుగా ఉన్న మీరు అవ్యక్త పాలనకు రెస్పాన్స్ ఇవ్వాలి కదా, బాబాకు రిటర్న్ ఇవ్వాలి కదా. మీరు కూడా విదేహిగా తయారై బాబాకు రెస్పాన్స్ ఇవ్వండి అంటున్నారు. సేవ మరియు స్థితిలో బ్యాలెన్స్ ఓకేనా అంటున్నారు బాబా. అందరికీ నచ్చిందా? చెయ్యాల్సిందే. ఏ సేవ చేస్తూ ఉన్నా స్థితి పైన అటెన్షన్, స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచాలి. బాప్దాదా అయితే ఇలా చేస్తాము చూస్తాము అని, పిల్లలు అలా చేస్తారు చూస్తారని ఆలోచించట్లేదు. బాబాకి ఏ పదం ఇష్టమో చేస్తాం చూస్తామంటే బాబాకు నచ్చదు, చేసే తీరుతాము అంటే నచ్చుతుంది. ఏదేమైనా చెయ్యాల్సిందే అని అనుకోండి అంటున్నారు. మీ భాషను కొంచెం మార్చండి, ఈ భాష మాట్లాడండి. ఎలా అయినా చెయ్యాల్సిందే అనండి, అంతేకాని చేద్దాం చూద్దాం ట్రై చేద్దాం ఇలా బాబాకి నచ్చదు. ఎవరైతే టీవీలో కూడా చూస్తూ ఉన్నారో అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు కదా,
బాప్దాద చూస్తూ ఉన్నారు. భారతదేశంలో చూస్తున్న వారైనా విదేశాల్లో చూస్తున్న వారైనా సరే అందరిలో ఇదే ఉమంగం ఉంది, మేము చేస్తాము అని. మరి ఇప్పుడు అలా కాదు, చేసే తీరుతాము అనండి, ఎలాగైనా చేసేస్తాము అని అనండి. అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు. మంచిది. చాలామంది అన్నయ్యలకేలు మొట్టమొదటిసారిగా విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. ఒక రిట్రీట్లో గెస్ట్లు కూడా వచ్చారు. చాలా మంచిది. అందరూ నెంబర్ 1గా అయ్యేవారే కదా, అతిథిగా అయి వచ్చారు. కానీ ఇప్పుడు బాబా పిల్లలుగా అధికారిగా అయి వెళ్ళండి అంటున్నారు. ఎవరైనా అలా అంటారా? ఇంటికి వచ్చిన అతిథిని అధికారిగా అయి వెళ్ళండి అంటారా? బాబా అనగలుగుతారు. మామూలుగా అయితే ఎవరైనా అతిథిగా వస్తే అతిథిగా వచ్చిన వాళ్ళు ఇంతగా చెలాయిస్తున్నారేంటి, ఏదో 3 రోజులు ఉండి వెళ్ళక అని అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే మీరు అతిథిగా వచ్చారు, కానీ అతిథిగా ఉండొద్దు, మీరు అధికారిగా ఉండండి అంటున్నారు. అధికారిగా అయిపోయారు కదా, చాలా మంచిది. ఇంకా ముందుకెళ్తూ ఉండండి. మరి గ్లోబల్ హాస్పిటల్ యొక్క ట్రస్టీలు కూడా వచ్చారు. గ్లోబల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అదొక ట్రస్ట్ ద్వారా నడపబడుతుంది. అది జే వాటమల్ మెమోరియల్లో అది తయారైనటువంటి హాస్పిటల్. ఇది బాబా దాని ట్రస్టీలతో మాట్లాడుతూ అంటున్నారు, మీరు డబల్ ట్రస్టీగా ఉన్నారు. ఒకటేమో ప్రవృత్తిలో కూడా ట్రస్టీ, మరొకటి హాస్పిటల్కి కూడా ట్రస్టీ. హాస్పిటల్లో ట్రస్టీగా ఉండి జీవితంలో కూడా ట్రస్టీగా ఉన్నారు. మంచిది. హాస్పిటల్లోని ఆత్మలకు సేవ చేస్తున్నారు, శరీరాలకు కూడా సేవ చేస్తున్నారు. ఆత్మకు సేవ, శరీరాలకి సేవ చేస్తున్నారు. ఈ విధంగా డబల్ సేవ చేస్తున్నారు కదా. కాబట్టి ఎవరైతే నిమిత్తంగా తయారయ్యారో వారికి డబల్ ఆశీర్వాదాలు లభిస్తాయి అంటున్నారు. ఆత్మసేవ చేసినందుకు ఆశీర్వాదాలు, శరీర సేవ చేసినందుకు ఆశీర్వాదాలు. చాలా మంచి ప్లాన్స్ తయారు చేశారు. సేవ అవకాశం తీసుకోవడం అంటేనే ఛాన్సలర్గా అవ్వటం. ఆ ఛాన్సలర్ కాదు అంటున్నారు. ఇది ఆత్మిక యూనివర్సిటీ. అక్కడ యూనివర్సిటీకి వీసీలు ఉంటారు కదా, వైస్ ఛాన్సలర్స్. ఆ ఛాన్సలర్ కాదు, ఇక్కడ ఆత్మిక యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్గా ఉన్నారు మీరు అంటున్నారు. మంచిది. ఆస్ట్రేలియా వారు ఒలింపిక్ గేమ్స్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నారు. బాప్దాదాకు ఒలింపిక్ సమయంలో ఎలాంటి సేవ చేద్దామనుకుంటున్నారో ఆ ప్లాన్ని చూపిస్తూ ఉన్నారు. బాబా వారికి చెప్తున్నారు, ఎక్కడ ఉమంగ ఉత్సాహం ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది, అందరిది ఏకమతం ఉంటుంది. మరి ఎక్కడ ఏకమతం ఉంటుందో అక్కడ ఉమంగ ఉత్సాహంతో సఫలత తప్పనిసరిగా లభిస్తుంది. మంచిది. భలే చెయ్యండి. ఫారిన్లో బాబా పేరును ప్రత్యక్షం చేయండి అంటున్నారు. చాలా మంచిది. ఎవరైతే భారతదేశానికి వచ్చారో లేదా భారతీయులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి సేవ చేస్తున్నారో వారికి చాలా నష ఉంటుంది. ఏమని అంటే బాప్ దాదా భగవంతుడు భారత భూమిలో అవతరించారు, మేము భారత భూమిలో భగవంతుడు అవతరించినటువంటి భూమిలో పుట్టాము అని. మరి భగవంతుని అవతరించినటువంటి భూమికి మీరు రావడమే కాదు, భగవంతుణ్ణి నేరుగా కలుస్తున్నారు. మరి మీకు ఆ నష ఉంది కదా అంటున్నారు. డబల్ నష ఉంది కదా. భారతదేశంలోనే భారతీయులే విదేశాల్లో బాబా సందేశాన్ని అందించడానికి నిమిత్తమయ్యారు. మరి భారతవాసీ పిల్లలకు కూడా చాలా మహత్వం ఉంది. భారతదేశానికి ఎంత ఉందో భారతవాసీలకు కూడా అంతే మహత్వం ఉంది అంటున్నారు. ఈ మహత్వాన్ని ఇప్పుడు ఇంకా పెంచాలి. దేశం యొక్క మహత్వాన్ని పెంచాలి అంటే ఎవరిలో మహత్వం పెరగాలి? దేశవాసుల్లో మహత్వం పెరగాలి. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అన్నారు కదా. అంటే దేశం అంటే సమగ్రంగా అందరినీ కలిపి అంటున్నారు దేశం అని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన మహత్వాన్ని తెలుసుకొని ఉన్నతంగా తయారవుతే దేశం ఔన్నత్యాన్ని పెంచిన వారిగా అవుతారు. ఇప్పుడు బాబా అంటున్నారు భారతవాసీల మహత్వం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే పాత పిల్లలు వచ్చారో వారు చాలా ప్రేమతో చేరుకున్నారు.
బాబా పిల్లలందరికీ స్నేహము మరియు నలువైపులా చేస్తున్నటువంటి సేవలకు సహయోగాన్ని ఇవ్వడం చూసి సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషపడుతున్నారు కదా. ఒక్కోసారి సంతోషం తగ్గట్లేదు కదా, తగ్గుతుంది. అందుకే బాబా అడుగుతున్నారు, తగ్గకూడదు. స్పెషల్ బాబా ఇచ్చిన ఖజానా ఇది. ఏంటి? హ్యాపీనెస్, సంతోషం. సంతోషం అనేది బాబా ఇచ్చిన స్పెషల్ ఖజానా. దీన్ని అసలు వదులుకోవద్దు అంటున్నారు. సదా ఖుష్, ఎవర్ హ్యాపీగా ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్యవంతులకు, సర్వశ్రేష్ఠ ఖజానాలకు యజమాని, సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ని కలిగి ఉండే జ్ఞాని ఆత్మలు, సర్వశక్తి సంపన్న ఆత్మలు, సదా బంధన ముక్తులు, జీవన ముక్తులైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము. పరమాత్మ కార్యంలో సహయోగిగా అయి సర్వుల సహయోగాన్ని ప్రాప్తించుకునేటువంటి సఫలతా స్వరూప భవ. పరమాత్మ కార్యములో సహయోగిలుగా అయి సర్వుల సహయోగాన్ని ప్రాప్తించుకునే సఫలతా స్వరూప భవ. వివరణ. ఎక్కడైతే సర్వుల ఉమంగ ఉత్సాహం ఉంటుందో అక్కడ సఫలత స్వయం సమీపంగా వచ్చి మెడలో మాలగా మారిపోతుంది. ఎలాంటి విశాలమైన కార్యమైనా సరే ప్రతి ఒక్కరి సహయోగం అనే వేలు అవసరం. సేవా ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఉంది. ఏ సాకులు చెప్పటానికి వీల్లేదు. నేను చెయ్యలేను, నాకు సమయం లేదు, నాకు తీరిక ఉండదు, ఇలా ఎవ్వరూ చెప్పడానికి లేదు. లేస్తూ కూర్చుంటూ 10 నిమిషాలైనా సేవ చేయండి. ఆరోగ్యం బాగోలేదు అంటే ఇంట్లో కూర్చొని చేయండి. మనస్సుతో, సుఖం యొక్క వృత్తితో, సుఖమయ స్థితితో సుఖమయ సంసారాన్ని తయారు చేయండి. పరమాత్మ కార్యంలో సహయోగిలుగా అవ్వండి. అప్పుడు సర్వుల సహయోగం లభిస్తుంది. ఏ కార్యం చేయాలన్నా అందరి వేలు సహాయం అవసరము అంటున్నారు. అంటే ఒక పెద్ద కార్యం చేస్తున్నారు, దాంట్లో నాకు చేతనవ్వదు, నేనేమి ధన సహయోగం చేయలేను, నేను వెళ్ళి శారీరకంగా సేవ చేయలేను, ఇంకే రకంగా కూడా నేను చేయలేను అని అనుకుంటే యాక్చువల్గా అయితే అన్ని రకాలుగా అందరూ చేయగలుగుతారు అంటున్నారు పాప. కానీ చేయలేని పరిస్థితిలో మీరు ఉంటే మీరు ఇంట్లో కూర్చొనైనా సరే 10 నిమిషాలైనా సూక్ష్మంగా ఆ కార్యం సంపన్నం అవ్వాలి, నిర్విఘ్నంగా జరగాలి, చాలా ఘనంగా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి, ఆ కార్యంలో చాలా త్వరగా సఫలత రావాలి అని ఇలా శుభ సంకల్పాల వైబ్రేషన్స్ని కూడా మీరు అందించవచ్చు. అది కూడా సేవయే. స్లోగన్. ప్రకృతి పతి యొక్క సీట్పై సెట్ అయి ఉండండి, అప్పుడు పరిస్థితుల్లో అప్సెట్ అవ్వరు. ప్రకృతి పతి యొక్క సీటుపై సెట్ అయి ఉండండి, అప్పుడు పరిస్థితుల్లో అప్సెట్ అవ్వరు. సీట్పై సెట్ అవుతే అప్సెట్ అవ్వం. ఈరోజు స్వమానము. నేను ప్రకృతి పతిని. సీట్పై సెట్ అయి కూర్చొని మన యొక్క ఇంద్రియాలన్నిటికీ కూడా యజమానిగా. ముందైతే ప్రకృతి అంటే మన శరీరమే అవుతుంది. మన పంచతత్వాలు మన శరీరంలో ఉన్నాయి. శరీరం యొక్క స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నిటికీ కూడా యజమానిగా అనుభవం చేయాలి. అప్పుడు బాహ్య ప్రకృతి ద్వారా కూడా ఎదురయ్యే పరిస్థితుల్లో మనం అప్సెట్ అవ్వము. ఓం శాంతి.